నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. పట్టణంలో ఓటర్ల లిస్టును తప్పుల తడకగా రూపొందించారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు మందుల బాలు, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచేటి గంగాధర్ మాట్లాడుతూ అకస్మాత్తుగా 10,000 ఓట్లు ఎలా పెరిగాయో అధికారులే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్లో భాగంగా ప్రభుత్వం ఏదైతే ఓటర్ లిస్టును విడుదల చేసిందో ఓటర్ లిస్టు పూర్తిగా తప్పుల తడకగా ఉన్నది. దీంట్లో బోకస్ ఓటర్లు విపరీతంగా ఉన్నాయి. మరి మెయిన్ బీజేపీకి సంబంధించిన ఓట్లను కూడా కట్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఓడిపోతామని భయంతో ఈ తప్పుల తడక ఓటర్ లిస్టులు పెట్టడం జరిగింది. ఈ వేరే ప్రాంతాల ఓటర్లను ఇక్కడ చేర్పడం ఇక్కడి ఓటర్లను వేరే దిక్కు చేర్పడం వల్ల ఇది టోటల్ తప్పుల తడక. ఇక్కడున్న సబ్ కలెక్టర్ గారికి మేము వినవించేది భారతీయ జనతా పార్టీ తరఫున సరిచేసి బోకస్ ఓట్లను తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. లేని పక్షంలో ఎలక్షన్లను ఆపివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మున్సిపల్ ఎలక్షన్ల దృష్ట్యా మరి వాతావరణం ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధి లోపల స్టార్ట్ అయింది. కానీ అధికారులు ఓటర్ లిస్టు ఏదైతే ఓటర్ లిస్టు మాకు పార్టీల వారికి ఇచ్చిర్రో ఆ ఓటర్ లిస్టు తప్పుల తడకగా మారింది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ 36వ వార్డులో కాశీ హనుమాన్ గల్లీకి సంబంధించిన ఓట్లు ఉన్నాయి, జమ్మన్ చెట్టుకు సంబంధించిన ఓట్లు ఉన్నాయి. ఉదాహరణకు చెప్తున్నా, నేను 16వ వార్డులో జిరేత్ నగర్ ఓట్లున్నాయి, రాజరమణకం ఓట్లున్నాయి, పెరిగిటి ఓట్లున్నాయి. ఇట్లా ఎందుకు చేస్తున్నారో అర్థమవుతలేదు అధికారులు. మరి ప్రభుత్వము ఏదైతే ఉన్నదో ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము మరి వాళ్ళ ప్రతి వార్డులో మైనారిటీ ఓట్లను 40 నుంచి 70 ఓట్లను ముద్రించి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా ఓట్లు చేర్పించాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఆ వెంటనే ఆ గుర్తింపు లేని ఓట్లను తొలగించాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.